నారాయణ శ్రీమన్నారాయణ. నాయనా, రాత్రి పగలు రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడుతున్నావు. నెల తిరిగేసరికి చేతిలో 10,000 కాదు కదా, 10 రూపాయలు కూడా మిగలడం లేదు. ఎందుకు? అప్పులవాళ్ల ఫోన్లు, ఇంట్లో భార్యాభర్తల మధ్య డబ్బు కోసం ప్రతిరోజూ యుద్ధాలు, హాస్పిటల్ ఖర్చులు, ఊహించని నష్టాలు. దేవుడా, నేనెవరికీ ద్రోహం చేయలేదే, నాకెందుకీ కర్మ అని గుడికొచ్చి నా ముందు కన్నీళ్లు పెట్టుకునే భక్తులను రోజు చూస్తున్నాను. కాని అమ్మా, తప్పు దేవుడిది కాదు, తప్పు నీ కర్మది కూడా కాదు. తప్పు నీ ఇంట్లో నువ్వు అజ్ఞానంతో చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లది. ప్రధానంగా నీ సంపాదనకు గుండెకాయలాంటి బీరువా విషయంలో నువ్వు చేస్తున్న భయంకరమైన తప్పులది. అవును, బీరువా అనేది కేవలం ఇనుప పెట్టకాదు. మన ఆగమశాస్త్రాల ప్రకారం, పురాణాల ప్రకారం అది సాక్షాత్తూ కుబేరస్థానం, శ్రీమహాలక్ష్మి కొలువై ఉండే స్వర్ణపీఠం. ఆ పీఠాన్ని నువ్వు ఎలా పడితే అలా వాడితే ఇంట్లోకి వచ్చిన లక్ష్మీదేవి కన్నీళ్లు పెట్టుకుని నీ గడపదాటి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. ఆ స్థానంలోకి దరిద్రలక్ష్మి అంటే జ్యేష్ఠాదేవి ప్రవేశిస్తుంది. నేను ఒక పూజారిగా, మీ ఇంటి పెద్దగా బతిమాలుతున్నాను. ఈ వీడియోను ఏదో కాలక్షేపానికి చూసి వదిలేయకండి. ఇది మీ జీవితాలను, మీ పిల్లల భవిష్యత్తును మార్చే సత్యం. ఈ ఒక్క వీడియో మీ అప్పుల బాధలను తీర్చి మీ ఇంట సిరుల వర్షం కురిపించే మార్గాన్ని చూపిస్తుంది. కాని ఒక్క మాట, ఈ ధర్మసూక్ష్మాలు 10 మందికి చేరాలి. నేను యూట్యూబర్ని కాదు, సనాతన ధర్మాన్ని నమ్మే ఒక సామాన్యుణ్ణి. మీకు మీ పిల్లల భవిష్యత్తు మీద, ఆ శ్రీమహాలక్ష్మి మీద భక్తి ఉంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి కింద కమెంట్స్లో ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః అని రాసి మీ ఆత్మీయులకు షేర్ చేయండి. ఎందుకంటే ఒక మంచి విషయాన్ని 10 మందికి పంచడం కూడా ఒక దానమే. ఆ పుణ్యం మీ కుటుంబానికి శ్రీరామరక్షలా నిలుస్తుంది. ఇక విషయాన్ని జాగ్రత్తగా వినండి, మనసు పెట్టి వినండి. మనం ఒకప్పుడు డబ్బులని ఎక్కడ దాచేవాళ్లం? ఇనుప పెట్టెల్లో, చెక్క పెట్టెల్లో లేదా మట్టి కుండల్లో. వాటినెక్కడ పెట్టేవాళ్లం? దేవుడి గదిలోనో లేదా ఇంటికి నైరుతి మూలనో అత్యంత పవిత్రంగా ఒక ఎర్రటి వస్త్రం పైన పెట్టేవాళ్లం. డబ్బును ముట్టుకోవాలంటే కాళ్ళు చేతులు కడుక్కుని స్నానం చేసి మాత్రమే ముట్టుకునేవాళ్లం. కాని ఈరోజు టెక్నాలజీ పెరిగింది, రకరకాల మోడల్స్తో బీరువాలు వచ్చాయి. కాని మనసులో భక్తి తగ్గింది, వస్తువు మీద గౌరవం తగ్గింది. బ్రహ్మవైవర్త పురాణంలో సాక్షాత్తు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవితో ఒక మాట అంటాడు. ఓ లక్ష్మీ, ఎక్కడైతే పరిశుభ్రత ఉండదో, ఎక్కడైతే ధనాన్ని అగౌరవపరుస్తారో, ఎక్కడైతే పగిలిన వస్తువులు, చిరిగిన బట్టలు, నిత్యం కలహాలు ఉంటాయో అక్కడ నువ్వు ఒక్క క్షణం కూడా నిలబడద్దు. అక్కడ నీ అక్కయైన దరిద్రదేవతను, జ్యేష్ఠాదేవిని వదిలిపెట్టినా అని శాసించాడు. మీరు మీ బీరువాను ఎలా వాడుతున్నారో ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి. బయటనుంచి రాగానే చెమటపట్టిన బట్టలతో చేతులు కడుక్కోకుండా బీరువా లాగుతున్నారు. లోపల బట్టలు ఎక్కడ పడితే అక్కడ కుప్పలు కుప్పలుగా పడి ఉంటాయి. ఆ కిందే మీరు మీ జీవితకాల సంపాదనను, మీ ఆస్తిపత్రాలను, బంగారాన్ని పెడుతున్నారు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి ఊపిరి ఆడుతుందా నాయనా? ఇప్పుడు నేను చెప్పబోయే 7 తప్పుల్లో మీరు ఏ ఒక్కటి చేస్తున్నా మీ సంపాదన నీళ్లపాలవుతున్నట్టే లెక్క. జాగ్రత్తగా వినండి. మొదటి తప్పు, బీరువాను ఉంచే దిశ, ద డైరెక్షన్ ఆఫ్ డిస్ట్రక్షన్. చాలామంది ఇళ్లు కట్టుకునేటప్పుడు హాల్కి రంగులేవి వెయ్యాలి, టైల్స్ ఏవి వెయ్యాలి అని చూస్తారు. కానీ వాస్తు ప్రకారం బీరువా ఎక్కడ పెట్టాలో చూడరు. కన్వీనియంట్గా ఉందని ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటారు. గుర్తుపెట్టుకోండి, బీరువా ఎప్పుడూ ఇంటికి నైరుతి అంటే సౌత్ వెస్ట్ మూలలో ఉండాలి. దాని ముఖం ఉత్తరం వైపు లేదా తూర్పు వైపు చూస్తుండాలి. ఎందుకంటే ఉత్తర దిక్కుకి అధిపతి కుబేరుడు, తూర్పు దిక్కుకి అధిపతి ఇంద్రుడు. మీరు బీరువా తీసినప్పుడు కుబేరుని చూపు మీ ధనం మీద పడి అది రెట్టింపవుతుంది. అలా కాకుండా మీరు బీరువాను ఆగ్నేయం అంటే సౌత్ ఈస్ట్లో పెట్టారనుకోండి. ఆగ్నేయం అగ్నిస్థానం. అక్కడ డబ్బు పెడితే అది అగ్నిలో వేసిన ఆజ్యంలాగా దహించుకుపోతుంది. హాస్పిటల్స్కి, అనవసరమైన గొడవలకి, కోర్టు కేసులకి మీ డబ్బు ఖర్చవుతుంది. ఇది అక్షర సత్యం. రెండవ తప్పు, బీరువాలో శవాలు దాచడం, ద సైకాలజీ ఆఫ్ డెడ్ ఎనర్జీ. శవాలంటే మనుషుల శవాలు కాదమ్మా, పనికిరాని వస్తువులు. చాలామంది ఆడవాళ్లు బీరువా లాకర్లో ఏమేమి పెడతారో తెలుసా? 10 ఏళ్ల క్రితం వాడిన పాత పర్సులు, ఎప్పుడో ఖరాబైన వాచీలు, తుప్పుపట్టిన తాళాల చెవులు, ఎక్స్పైరీ అయిపోయిన మెడికల్ బిల్లులు, కోర్టు పేపర్లు, ఇవన్నీ దాచిపెడతారు. శాస్త్రం ఏం చెబుతోందంటే ఆగిపోయిన గడియారం, తుప్పుపట్టిన ఇనుము శనిభగవానుడికి, రాహువుకి సంకేతం. అనారోగ్యానికి సంబంధించిన హాస్పిటల్ బిల్లులు దారిద్ర్యానికి సంకేతం. సాక్షాత్తు ప్రాణప్రదమైన శ్రీమహాలక్ష్మి
అంటే డబ్బు బంగారం పక్కన ఈ రోగాలను కోర్టు కేసులను ఆగిపోయిన సమయాన్ని పెడితే ఏమవుతుంది నాయనా? మీ ధనం కూడా రోగాల పాలవుతుంది. మీ ఆర్థిక ఎదుగుదల ఆగిపోతుంది. వెంటనే ఈరోజే మీ బీరువా తెరచి ఆ దరిద్రాన్ని బయటపడేయండి. మూడవ తప్పు, బీరువాలో శబ్దాలు. ద క్రయింగ్ మెటల్. మీరు బీరువా తలుపు తీస్తున్నప్పుడుగాని లాకర్ తీస్తున్నప్పుడుగాని కీచ్ కీచ్ అని శబ్దం వస్తోందా? అయితే మీ ఇంట్లో అప్పుల బాధలున్నట్టే లెక్క. ఇనుప రాపిడి వల్ల వచ్చే ఆ శబ్దం ఇంట్లో నెగటివ్ ఎనర్జీని విపరీతంగా పెంచుతుంది. ఆ శబ్దాన్ని వాస్తుశాస్త్రంలో రుదనధ్వని అంటారు. మహాలక్ష్మి నివసించే స్థానం ఏడుస్తున్నట్లుగా ధ్వని చేస్తే ఆ ఇంట్లో లక్ష్మి ఎలా నిలబడుతుంది? వెంటనే ఆ కీలుకు కాస్త నూనె రాయండి. బీరువా తెరిచినప్పుడు మూసినప్పుడు ఒక్క శబ్దం కూడా రాకూడదు. చాలా మృదువుగా భక్తితో తెరవాలి. నాల్గవ తప్పు, దేవుడి పటాలు ఉగ్రదేవతల ఫోటోలు పెట్టడం. చాలామంది భక్తితో లాకర్ లోపల రకరకాల దేవుళ్ల ఫోటోలు పెడుతుంటారు. మంచిదే. కాని అందులో కాళికాదేవి, ఉగ్ర నృసింహస్వామి లేదా చనిపోయిన మీ పితృదేవతల ఫోటోలు పొరపాటున కూడా పెట్టకూడదు. లాకర్ అనేది కుబేరస్థానం. అక్కడ కేవలం చిరునవ్వుతో ఉన్న లక్ష్మీదేవి, కుబేరుడు లేదా శ్రీకృష్ణుడు, వినాయకుడి ఫోటోలు మాత్రమే ఉండాలి. చనిపోయిన వారిమీద మనకు ఎంత ప్రేమ ఉన్నా సరే వారి ఫోటోలను డబ్బులు పెట్టే లాకర్లో పెట్టకూడదు. అలా చేస్తే పితృదోషం తగిలి వంశవృద్ధి, ధనవృద్ధి ఆగిపోతుంది. ఐదవ తప్పు, అద్దం ఉన్న బీరువా. ద మిర్రర్ ఆఫ్ ఇల్యూషన్. ఇది చాలా ముఖ్యమైన సైకలాజికల్ మరియు వాస్తు పాయింట్. మీ బీరువాకు బయట అద్దం ఉందా? ఆ అద్దంలో మీ మంచం, బెడ్ కనిపిస్తోందా? అయితే మీ ఇంట్లో భార్యాభర్తల మధ్య డబ్బు కోసం నిత్యం గొడవలు జరుగుతూనే ఉంటాయి. అద్దమనేది ఎనర్జీని రిఫ్లెక్ట్ చేస్తుంది. బీరువా అద్దంలో బెడ్ కనిపిస్తే నిద్రలేమి, అనారోగ్యం మరియు ఖర్చులు రెట్టింపవుతాయి. ఒకవేళ మీ బీరువాకు అద్దం ఉంటే రాత్రి పడుకునేటప్పుడు కనీసం ఒక చిన్న పరదా, క్లాత్ ఆ అద్దం మీద కప్పండి. మీ జీవితంలో ఎంత ప్రశాంతత వస్తుందో మీరే చూస్తారు. ఆరవ తప్పు, బీరువా పాదాలు, భూమి స్పర్శ. ద అన్గ్రౌండెడ్ వెల్త్. చాలామంది ఇళ్లు కడతారు, నేలమీద డైరెక్ట్గా బీరువాను పెట్టేస్తారు. ఇది మహాపాపం. మన పెద్దలు ఏదైనా మంచి వస్తువును నేలమీద డైరెక్ట్గా పెట్టేవారా? పీట వేసి పెట్టేవారు. భూమికి ఆకర్షణ శక్తి, గ్రావిటీ ఉంటుంది. మీ ధనాన్ని డైరెక్ట్గా భూమికి తగిలేలా పెడితే ఆ ధనం నిలబడకుండా కిందికి జారిపోతుంది, అంటే ఖర్చయిపోతుంది. బీరువా కింద కనీసం ఒక చెక్క పీట, ఒక వుడన్ ప్లాంక్ లేదా 4 చెక్క ముక్కలు లేదా టైల్స్ ముక్కలైనా పెట్టి నేలకు బీరువాకు మధ్య కనీసం ఒక అంగుళం గ్యాప్ ఉండేలా చూడండి. మీ డబ్బు మీ ఇంట్లో స్థిరంగా నిలబడుతుంది. ఏడవ తప్పు, ఖాళీ బీరువా. ద వాయిడ్ ఆఫ్ పావర్టీ. నెల చివరి రాగానే జీతం అయిపోతుంది. బీరువా లాకర్ మొత్తం ఖాళీ చేసి ₹1 కూడా లేకుండా తుడిచిపెట్టేస్తారు. కాని అమ్మ, ఎప్పుడూ లాకర్ని జీరో చేయకూడదు. లక్ష్మీదేవికి శూన్యం అంటే ఖాళీ అంటే భయం. ఆ లాకర్లో ఎప్పుడూ కనీసం ఒక వెండి నాణం లేదా ఒక ₹100 నోటు, ఇది కేవలం అమ్మవారిది అని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఖర్చు చేయము అని పసుపు, కుంకుమలు పెట్టి అట్టడుగున ఉంచండి. ఆ ఒక్క నోటు 100 నోట్లను మీ బీరువాలోకి ఆకర్షిస్తుంది. ఇది సైకాలజీ, ఇది వాస్తు, ఇది వేదం. నాయనా, తప్పులు తెలుసుకున్నారు కదా? ఇప్పుడు గుండె పట్టుకుని బాధపడకండి. భగవంతుడు ఎంత దయామయుడంటే మనం చేసిన తప్పులను క్షమించి ఒక్క చిన్న పరిహారంతో మనకు తిరిగి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు. ఈ రోజునుంచే లేదా వచ్చే శుక్రవారం నుంచే ఈ చిన్న పనులు చేయండి. మీ కళ్ల ముందే మీ జాతకం మారిపోతుంది. శుద్ధి, ద క్లెన్స్. ముందుగా ఒక మంచి రోజు చూసుకుని బీరువా మొత్తం ఖాళీ చేయండి. పనికిరాని చెత్తను, పాత బిల్లులను చెత్తబుట్టలో వెయ్యండి. బట్టలను అందంగా మడతపెట్టండి. బీరువాను శుభ్రంగా తొడవండి. పసుపునీటి సంపృక్షణ. ఒక గ్లాసు నీటిలో కొద్దిగా పసుపు, పచ్చకర్పూరం వేసి కరిగించండి. ఆ నీటిని బీరువా లోపల బయట మామిడి ఆకుతో చల్లండి. పచ్చకర్పూరం వాసనకు దరిద్రదేవత ఆమడ దూరం పారిపోతుంది. శ్రీమహాలక్ష్మికి ఆ సుగంధమంటే చాలా ఇష్టం. ఎర్రటి వస్త్రం, ద సీట్ ఆఫ్ వెల్త్. లాకర్ లోపల కింద ఒక చిన్న ఎర్రటి పట్టువస్త్రం లేదా పసుపు వస్త్రం పరచండి. ప్లాస్టిక్ పేపర్లు, న్యూస్ పేపర్లు వేయకండి. న్యూస్ పేపర్లో అన్నీ ఘోరాలు, నేరాల వార్తలు ఉంటాయి. ఆ నెగటివ్ ఎనర్జీ మీ ధనానికి తగలకూడదు. ఆకర్షణ వస్తువులు, మ్యాగ్నెట్స్ ఆఫ్ వెల్త్. ఒక చిన్న ఎర్రటి పట్టుగుడ్డలో 5 గోమతీ చక్రాలు, 5 గవ్వలు, 3 పసుపు కొమ్ములు, కొద్దిగా పచ్చకర్పూరం, ₹1 బిళ్ల వేసి మూట కట్టండి. ఈ మూటను శ్రీమహాలక్ష్మి పటంగా భావించి పూజగదిలో పెట్టి ధూపం చూపించండి. తర్వాత దాన్ని తీసుకెళ్లి మీ లాకర్లో డబ్బుల పక్కన పెట్టండి. ఇంతేనాయనా, ఈ చిన్న పని చేయండి. బీరువా తెరిచిన ప్రతిసారీ
ఆ పచ్చకర్పూరం వాసన మీ మెదడుకు తగిలినప్పుడు మీలో తెలియని పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆ సుగంధం వల్ల మీ ఇంట్లో గొడవలు ఆగిపోతాయి, అనవసర ఖర్చులు తగ్గుతాయి, కుబేరుని కటాక్షం మీ కుటుంబంపై పరిపూర్ణంగా ఉంటుంది. మీరు సంపాదించిన ప్రతి రూపాయి మీ పిల్లల చదువులకు, వారి భవిష్యత్తుకు, మీ ప్రశాంత జీవితానికి ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకో నాయనా, డబ్బు కోసం బంధాలను వదులుకోకు. కానీ బంధాలు నిలబడాలంటే ఆ మహాలక్ష్మి కటాక్షం ఇంట్లో ఉండాలి. నేను చెప్పిన ఈ మాటలు నా సొంత మాటలు కావు, మన ఋషులు మహారాజులు ఆచరించి సిరిసంపదలు పొందిన మహత్తరమైన ధర్మ సూక్ష్మాలు. ఇంతసేపు ఈ వీడియో చూశారంటే మీ కుటుంబం బాగుపడాలి, మీ పిల్లలు రేపటి రోజున ఎవరి ముందు చెయ్యి చాపకుండా బ్రతకాలి అన్న తపన మీలో ఉంది. ఆ తపనను ఆ భగవంతుడు చూస్తున్నాడు. ఈ పూజారి మాటలు మీ గుండెకు చేరితే, మీలో ఒక చిన్న మార్పునైనా తీసుకురాగలిగితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఎన్నో రహస్యాలు, ధర్మ సూక్ష్మాలు ముందు ముందు మీకోసం తీసుకువస్తాను. ఈ వీడియో ఇప్పుడే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ ఈ వీడియోని అప్పుల బాధతో ఏడుస్తున్న మరో 10 మందికి చూపిస్తుంది. వారికి జరిగే మేలులో మీకు కూడా పుణ్యం దక్కుతుంది. కింద కామెంట్స్లో మీ ఇష్టదైవం పేరుగాని లేదా ఓం శ్రీ మహాలక్ష్మ్యే నమః అనిగాని తప్పకుండా రాయండి. మీ చేతులతో రాసే ఆ ఒక్క నామం మీ కర్మలను తొలగిస్తుంది. ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపుల్లో మీకు కావాల్సిన ప్రతి ఒక్కరికీ షేర్ చేయండి. మీ ఇంట సిరిసంపదలు తులతూగాలని, మీరు, మీ పిల్లలు కలకాలం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ వెంకటేశ్వర స్వామిని మనసారా ప్రార్థిస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. శుభం భూయాత్.